హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన క్రిస్పీ స్నాక్ రెసిపీ వచ్చేసి సన్న కారపూస అండి. అండ్ ఈ వీడియోలో నేను చేసిన విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అంతే టేస్టీగా కరకరలాడుతూ కూడా వస్తుందండి. అండ్ ఈ కారపూస చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు మాత్రం భలే ఇష్టపడతారు, అంత టేస్టీగా బాగుంటుందండి. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద బేషన్ తీసుకున్నానండి. పిండి కలుపుకోవడానికి కొంచెం ఎక్కువ లోతుగా వెడల్పుగా ఉన్న బేషన్ తీసుకుంటే మనకి పిండి అనేది చక్కగా కలుస్తుందండి. నేను ఇక్కడ ఒక లోటున్నర వరకు శనగపిండి తీసుకున్నానండి. పిండిని ముందుగా జల్లించుకోనండి, శనగపిండి కానీ బియ్యపిండి కానీ ఏదైనా. ఆ తర్వాత ఒక లోటా వరకు బియ్యపిండి తీసుకున్నానండి, రైస్ ఫ్లోరు. ఆ తర్వాత ఒక ఫుల్ స్పూన్ వరకు వాముని బాగా క్రష్ చేసి యాడ్ చేసుకున్నాను. వాముని అలా డైరెక్ట్గా వేయకండి. సో ఆ తర్వాత కొద్దిగంత పసుపు అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్టు అండ్ కారం కూడా మీ టేస్ట్కి సరిపడా స్పైసీనెస్ అంటే ఎక్కువ కొంచెం కారం కారంగా ఉండాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేదు కొంచెం నార్మల్గా తింటారు అంటే తక్కువగా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వాటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ముందుగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా ఇలా చేయితో కలుపుకోవాలి. పిండిని ముందుగా కంపల్సరీ జల్లించుకోవాలండి. అండ్ ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి. మీరు కప్పుతో అయితే మెజర్ చేసుకుంటే ఒకే కప్పు పెట్టుకొని కప్పుతో మెజర్ చేసుకోవచ్చండి, శనగపిండి కానీ బియ్యపిండి కానీ. సో నేను ఇక్కడ చక్కగా పిండిని అయితే ముందుగా కలిపి పెట్టుకున్నాను. చూసారు కదా, పిండి అనేది ఇలా రౌండ్గా ఒక ముద్దలాగా రావాలన్నమాట. సో నేను పక్కనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నానండి. అండ్ ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ కారపూస చేయడానికి గిద్దెలను తీసుకొని కొంచెం లోపల ఆయిల్ని అప్లై చేసుకోనండి లైట్గా. ఆ తర్వాత పిండిని మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఈ గిద్దెల నిండుగా కూడా పెట్టుకోవచ్చు, మరీ ఎక్కువగా కాకుండా కొంచెం హెల్త్గా ఉండేలా పెట్టుకోనండి. సో సన్న కారపూస చేసుకుంటున్నాం కాబట్టి వాముని అనేది క్రష్ చేసుకొని యాడ్ చేసుకోనండి. సో మిగతా పిండిని ఇలా ఏదైనా తడి క్లాత్ తోటి ఇలా కవర్ చేసుకోనండి, పిండి డ్రై అవ్వకుండా. సో మనకి ఆయిల్ అనేది హీట్ అయిందండి. సో ఈ సేవ్ చేయడానికి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి. సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందండి. సో మంటని ఇప్పుడు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఈ పిండిని చుట్టూ తిప్పుతూ ఇలా కారపూస షేప్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు చేతులకి ఏదైనా క్లాతులు చుట్టి కానీ వేసుకోండి, ఎందుకంటే ఇది కళాయిలోకి యాడ్ చేసేటప్పుడు పొంగిద్ది కదా, సో అప్పుడు ఆవిరి అనేది చేతికి తగిలిద్దండి. సో అందుకనే కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు మాత్రం చేతులకి క్లాత్ కానీ ఏదైనా పెట్టుకొని ట్రై చేయండి. లేదంటే అలవాటు ఉన్న వాళ్ళు నార్మల్గా ఇలా చేసేయొచ్చండి, చాలా ఈజీ. కాకపోతే ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు అలా చేయొచ్చు. మంటను మధ్యలోకి తగిలేలా చూసుకోండి. సో మనకి కారపూస అనేది ఇది త్వరగానే ఫ్రై అయిపోయిద్దండి. చూసారు కదా, మనకి ఇలా సౌండ్ వస్తే ఏంటంటే మనకి ఫ్రై అయిపోయినట్టే. అండ్ అలాగే బబుల్స్ కూడా రావండి ఇలా ఫ్రై అయిపోతే. సో ఆ తర్వాత ఇలా కారపూసని తీసేసుకోవడమేనండి, చాలా ఈజీ. అండ్ స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా బటర్ని యాడ్ చేసుకొని బాగా వేసేస్తారంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లో లాగా వస్తుందండి కారపూస అనేది. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుందండి. పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో తినడానికి బాగా ఇష్టపడతారండి ఈ సేవు. సో నేను చేసిన కారపూసకి ఒక స్టీల్ డబ్బా వరకు అయిందనమాట ఈ సేవ్ అనేది. సో దీన్ని చక్కగా ఒక 20 days పైన వాడుకోవచ్చు అండి. అండ్ వీడియో చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ అనేవి మన ఛానల్ నుంచి వస్తాయి. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.